ప్రేమ తెలుపురా. హామాను అనేవాడు ఒకడు ఉన్నాడు. నేను ముగిస్తున్నా. హామాను అనేవాడు ప్రధానమంత్రి. ఎస్తేరు రాణి కాలంలో ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసేవాడు హామాను. మొర్దెకై అని భక్తుడు, దేవుని నమ్మినవాడు, దేవుని ఎరిగినవాడు. ఎస్తేరు రాణికి చిన్నాన్న, అంకుల్. ఆ ఎస్తేరు రాణి కోసమై, ఎస్తేరు రాణికి తల్లిదండ్రులు లేరు, ఎస్తేరు కోసమై ఆ దేశానికి వచ్చాడు మొర్దెకై. కాపుదల కోసం, జస్ట్ సంరక్షకుడిగా వచ్చాడు. ఆ గేటు దగ్గర నిలబడి ఉంటే ఈ మొర్దెకై అనేవాడు ప్రధానమంత్రి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ మొర్దెకై యూదులు ఏం చేస్తారంటే దేవునికే నమస్కారం చేస్తారు, ఎవరికి నమస్కారం చేయరు. వారి యొక్క క్రమం ప్రకారంగా మొర్దెకై హామానుకు నమస్కారం చేయలే. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పలేదు. వీడెవడో నాకు నమస్కారం, అందరూ నమస్కారం చేస్తుంటే నాకు నమస్కారం చేయడని చెప్పేసి హామాను కోపం వచ్చింది. ఎన్నిసార్లు అటు ఇటు కావాలని వచ్చిపోయినా కూడా నమస్కారం పెట్టలేదు. మొర్దెకై మీద పగబట్టాడు. పగబట్టి మొర్దెకై యూదుడు, ఇశ్రాయేలీయుడు, వీడే కాదు వీడు వంశాన్ని మొత్తం చంపేస్తాను రాజుగారికి చెప్పి రాజాజ్ఞ తీసుకున్నాడు. ఫలానా రోజు వరకు ఇశ్రాయేలీలు ఈ దేశంలో ఉండకూడదు, మొత్తం చంపేశారు. కొన్ని వేల మందిని, కొంచెం లక్షల మంది, ఎంతమంది ఉంటే అంతమందిని చంపేయండి ఇశ్రాయేలీని. ఈ మొర్దెకైని బట్టి వారి వంశం అంతా మనం చంపేద్దామని చెప్పి పెట్టుకుంటే ఎంతో ప్రార్థన చేశారు. ఎస్తేరు రాణి తన చెలికత్తెలు ప్రార్థన చేశారు, మొర్దెకై ప్రార్థన చేశాడు. కానీ చివరికి ఏమో తెలుసా, ఏ ఉరి కొయ్యను రాజాజ్ఞ చేత మొర్దెకై కోసం సిద్ధపరిచారో అదే కొయ్య మీద హామాను చంపేశారు, ఉరి తీశారు. హామానుతో పాటు 10 మంది కుమారులను కూడా చంపేశారు. దేవుడు తెలుసుకుంటే హామాను నిలవలేదు. అహంకారము ఏ రూపంలో ఉన్నా దేవుడు సహించడు. గర్వము, విగ్రహారాధన దేవునికి అయిష్టమైన కార్యము. హామాను గర్వించాడు. మొర్దెకైనే మాత్రం కాదు, మొర్దెకై వంశాన్ని, మొర్దెకై యొక్క ఆ యొక్క ఇశ్రాయేలు మొత్తం చంపమని ఆజ్ఞ చేశాడు. ఆజ్ఞను ప్రార్థన మార్చేసింది. ఏ ఆజ్ఞ అయితే, ఏ శాసనాన్ని రాజు పుట్టించాడో ఏ శాసనాన్ని రివర్స్ చేశాడు. ఎవడు చావాలి? ఇశ్రాయేలుగా చావాల్సింది వీడు చావాలి. హామాను కుమారులు, హామానుతో పాటు ఇంకా చాలామందిని రాజు ఆజ్ఞాపించి చంపించేశాడు. ఏదైనా దేవుడు చంపాలనుకుంటే 1 నిమిషం పట్టదు. దేవుడు బతికించాలనుకుంటే ఆయన బతికిస్తాడు. ఆయనలో జీవం ఉంది. దీర్ఘాయుష్యాన్ని ఇస్తాడు. మరణం తప్పించేవాడు యెహోవాయే. కానీ కోరుకొని మరణం తెచ్చుకుంటే అది దేవుని నిందించడం నీ చేత కాదు. దేవుడు నిందకు ఆస్పదం కాడు. నీ పాపము నిన్ను పట్టుకున్నాను. పాపానికి జీతము మరణము. ప్రేమను దేవుని పిల్లరా, చివరి మాట, ఒక మాట చెప్పి ముగించాలి. నెబుకద్నెజరు మహా గొప్ప చక్రవర్తి, మహా గొప్ప రాజు. సమయం లేక నేను రెఫరెన్స్ చెప్పట్లేదు, వాక్యభావం చదవడానికి సమయం లేదు. నెబుకద్నెజరు అతను గర్వించాడంట. చెప్పాలంటే గొప్ప రాజే, మహా చక్రవర్తే. కానీ దేవునికి కూడా భయపడకుండా ఈ బబులోను పట్టణాన్ని కట్టించింది నేనే కదా అని గర్వించాడట. ఈ మహాపట్టణాన్ని కట్టించింది నేనే కదా అని గర్విస్తూ ఉంటే ఆ మాటలు అంటున్నాడంట అక్కడున్న జనాలతోటి. ఈ పట్టణాన్ని కట్టింది ఎవరు అనుకున్నారు? నేను. ఈ పట్టణం లో ఉండేటువంటి మహా ప్రభావం అంతా నాది. ఈ పట్టణాన్ని కట్టించిన కీర్తి ప్రతిష్టలు నాకు చెందాలి అని చెప్పి గర్విస్తుంటే ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడిందంట. నెబుకద్నెజరు, నువ్వు గర్వించావు కాబట్టి, నీ రాజరికాన్ని బట్టి, నీ అధికారాన్ని బట్టి, ఈ మహాపట్టణాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు. నీలో అహంకారం ఉంది కాబట్టి నీ సంగతి నేను చూసుకుంటాను. ఏమన్నా తెలుసా? నీ ప్రజలే తరుముతారు. నీ ప్రజలే నిన్ను తరుముతారు. 7 కాలములు నువ్వు గాడిదలాగా గడ్డి మేస్తావు. సింహాసనం ఉండదు, రాజ్యం ఉండదు. ఎవరైనా నిన్ను తరిమిందంటే ఎక్కడి నుంచి శత్రువులు వచ్చి తరమరు, నీ ప్రజలు నిన్ను తరుముతారు. దేవుని స్వరం ఏర్పడింది. నిజంగానే నెబుకద్నెజరు మెంటలు వచ్చేసి అడవులకు వెళ్ళిపోయాడు.
7 కాలములు అంటే సంవత్సరాలు నెలలో నాకు తెలియదు, అతను తెలియదు. 7 కాలములు దేవుడు చెప్పిన మాట దేవుని స్వరం వినపడింది. వెళ్ళిపోయాడు. అడవి గాడిదలాగా గడ్డి తిన్నాడు. ఆడి ఎంట్రుకలు పక్షి రెక్కల వలె నెక్కబడిపోయినాయంట. మంచులో తడిసి తిండి లేక తెంపలేక గడ్డి తిని బతికాడు ఒక రాజు. చివరికి ఏమంటాడు తెలుసా? యెహోవాయే దేవుడు, అందరూ ఆయననే సూచించాలి, అందరూ ఆయన్ని ఆరాధించాలని చెప్పి రాజు బుద్ధి తెచ్చుకున్నాడు.